సభాయ నమః. సభకు నమస్కారం. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, కవులు, గాయకులు, కళలకు పుట్టినిల్లు లాంటి కారంపూడి ప్రజలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు చాలా శుభదినం, మీ అందరికీ తెలుసు. మరి పల్నాటి వీరులు, మరి రోషం అంటే పుట్టింది ఇక్కడే పుట్టిందండి. రోషం పల్నాడులోనే రోషం పుట్టింది, మంచితనం పుట్టింది, సాన్నిహిత్యం పుట్టింది ఈ పల్నాడు గ్రామంలో. మరి మహత్తరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక్కడ. పల్నాటి చరిత్ర అంటే ప్రపంచం అంతా పేరే. మరి అలాంటి పల్నాటి గ్రామంలో మరి వీరి దయ వలన మాకు ఈ అవకాశం రావటం మా అదృష్టంగా భావిస్తున్నాను. పోతే నాట్యశాస్త్రం ఒకటి చెప్తుందండి, దుఃఖార్తానాం శ్రమార్తానాం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యమేవ తద్భవిష్యతి. మరి నాట్యశాస్త్రం చెప్తుంది మరి మానసిక ఆనందాన్ని, శారీరక ఉల్లాసాన్ని కలుగజేసే ప్రక్రియే నాటకం అంటే. అలాంటి నాటకాన్ని మన గ్రామంలో నరసింహరావు పంతులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు, గురువు గారి సాహిత్యంతో. మరి మరి వినాయక రాజు గారు బాగా సహకరించి నాటకానికి ఎంతో కృషి చేసి మాకు అప్పగించారు. మరి ఎంతో సంతోషం. అయితే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగటం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. మంచి మంచి ఆర్టిస్టులు కూడా పిలిపించారు. మరి మీరు అందరూ తిలకిస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే వచ్చిన కొద్దిమంది అయినా మరి మా నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించి మీ వైపులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇక నాటకంలోనూ ప్రవేశిద్దాం. నా పేరు శ్రీహరి, నా పెద్ద కుమార్తె పేరు చింతామణి, నా చిన్న కుమార్తె పేరు చిత్ర. ఇది మా కుటుంబం. అయితే మా పెద్దమ్మాయి నాట్యంలో ఆరితేరినటువంటి దిట్ట, నాట్య మయూరు బిరుదాంకితురాలు. అమ్మాయి నాట్యాన్ని మరి పల్నాటి వీరుల తిరునాళ్ళ సందర్భంగా కమిటీ వారు అంటే నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి మరి అమ్మాయి నాట్యాన్ని తిలకించి జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. అశేషమైన ఈ ప్రజానీకం ముందు నాట్యాన్ని ప్రదర్శించి తల్లి.
గమదని మారా సుందరకార గమదనిత మారా సుందరకార మదిలోని భావ మరి మరి పిలిచేను మదిలోని భావ మరి మరి పిలిచేను జల్లు జల్లున మది జల్లు జల్లు జల్లున జల్లు జల్లున మది జల్లు జల్లు జల్లున కారణి కల్పన
అమ్మా అమ్మా ఇప్పుడు వెళ్ళారు చూడు. ఆ, ఆయన ఎవరమ్మా? అందగాడమ్మా. అందగాడే. నీ కన్ను పడింది, నీ కన్ను పడితే ఇంకెక్కడమ్మా? అయస్కాంతానికి 10 రూపాయలు వీళ్ళు అతుక్కున్నట్టుగా ఇప్పుడు వచ్చిపోయినా ఏటి అప్పుడు మెడలు మిద్దులు కట్టుకుని కాపురముతున్న వాసుదేవమూర్తి గారికి మారలి. ఈయన పేరు బిల్వమంగళమూర్తి అమ్మ. అబ్బా అబ్బా ఎంత అందంగా ఉన్నారమ్మా. చెప్పలేనంత అందం అమ్మ. అవునమ్మా. అందరితో ఇది కూడా చాలా బాగానే ఉందమ్మా. అవునమ్మా. తెలుసుమ్మా. అలాగేనమ్మా. అమ్మ ఎడదమ్మా.